సీఎస్‌కే వాషింగ్టన్ సుందర్ కోసం జీటీని అప్రోచ్ అవ్వగా, మొదట్లో సుందర్ సీఎస్‌కేకి వెళ్ళిపోతున్నాడని గట్టిగా వినిపించింది. కానీ జీటీ హెడ్ కోచ్ అయిన ఆశిష్ నెహ్రా ఈ ట్రేడ్ డీల్‌ని బ్లాక్ చేసేసాడంట. అంటే సుందర్ ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు. జీటీతోనే కంటిన్యూ అవ్వబోతున్నాడు. సుందర్ ఐపీఎల్ 2025లో జీటీ తరపున కేవలం 6 మ్యాచ్‌లు ఆడితే 26 యావరేజ్‌తో 166 స్ట్రైక్ రేట్‌తో కేవలం 133 పరుగులు చేశాడు. ఈ 6 మ్యాచ్‌ల్లో సుందర్ తీసినవి కేవలం 2 వికెట్లే. ఐపీఎల్‌లో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కేవలం 28 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. ఐపీఎల్ 2025లో అదే తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. అహ్మదాబాద్ గ్రౌండ్ స్పిన్నర్స్‌కి ఎక్కువ అనుకూలించదు. ఆల్రెడీ జీటీ దగ్గర రషీద్ ఖాన్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ ఉన్నాడు. తను ఉన్నంత వరకు సుందర్‌ని కేవలం స్పిన్‌కి అనుకూలించే వికెట్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా స్పిన్నర్‌గా జీటీ టీంలోకి తీసుకుంటుంది. అయినా సుందర్‌కి టీమిండియా ప్లేయింగ్ 11లో ప్లేస్ ఉంటున్నా, 15 మెంబర్ స్క్వాడ్‌లో ప్లేస్ ఉంటున్నా, ఐపీఎల్‌లో మాత్రం కనీసం 10 మ్యాచ్‌లు కూడా ఆడిపించట్లేదు. తన బ్యాటింగ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది రీసెంట్‌గా జరిగిన ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో చూసాము. లాస్ట్‌లో వచ్చి మ్యాచ్‌ని కంఫర్టబుల్‌గా గెలిపించాడు. ఒకవేళ సుందర్ చెన్నై సూపర్ కింగ్స్‌కి వెళ్తే చెన్నై గ్రౌండ్‌లోనే క్రికెట్ ఆడి పెరిగిన తను తన లైఫ్‌కి ఒక టర్నింగ్ పాయింట్‌గా మారేదంటారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.